UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు ఎట్ టీవీ. నేను మీ పట్వారి. ఇలా పట్వారి అయితే ఇలా మంచి ముచ్చట్లయితే తీసుకొని వచ్చిండు. అగో ఏందంటే ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోగానే ఇక సర్పంచ్ ఎన్నికలు అని చెప్పిరు పిప్లవర్ల. 2 నెలలు అయిపోగానే పిప్లవర్ల ఎన్నికలు, రేపు ఎన్నికలు, ఎల్లుండి ఎన్నికలు, మాప్ ఎన్నికలు అయితే అని చెప్పిరు కదా, అవునా కదా? ఇక మరి సర్పంచ్ ఎన్నికల కోసం అయితే అసలు ఆ తతంగం ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు అయితే మాట్లాడుకుంటుర్రు. ఇక మొత్తానికైతే ఏమొచ్చిందంటే సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ అయితే రానే వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు అయితే షెడ్యూల్ అయితే విడుదల చేసిండ్రు. సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేసిండ్రు. ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేసిండ్రు. ఇక షెడ్యూల్ ఏందనంటే ఇక మనం ఏమనుకున్నాం, అమ్మా ఇక మన ఊరు విషయం తీసుకున్నట్టయితే, అరే నువ్వు పోటీ చేస్తే బాగుంటుందిరా, ఏగా మా బాబాయ్ అయితే ఉన్నాడు, గాని దగ్గర మస్తు పైసలు ఉన్నాయిరా, పట్నం పోయిండు, రియల్ ఎస్టేట్ చేస్తుండు, ఇక గాయన అయితేనే మంచిగా ఉంటుంది అని చెప్పి ఇక ఊర్లలో అయితే సర్పంచ్ ఎన్నికలు అయితే హావ నడుస్తుంది అనుకోరాదురి. ఎందుకంటే ఎక్కలేని మనుషులందరూ ఇక ఎన్నికలు దగ్గరకైతే రానే వచ్చినాయి. ఊర్లలో అయితే ఇక జోష్ అయితే అనిపిస్తుంది, అవునా కాదా? మరి సర్పంచ్ ఎన్నికలు షెడ్యూల్ అయితే రానే వచ్చింది. ఇక మరి షెడ్యూల్ ప్రకారం ఎట్లా వచ్చిందని అంటే 7 తారీఖు నుంచి 13 తారీఖు వరకు, 7 తారీఖు నుంచి 13 తారీఖు వరకు, అంటే ఏదైనా 7 తారీఖు నుంచి 13 తారీఖు వరకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే, అంటే 2024ల ఏదైతే మన కొత్త జాబితా ఏదైతే ఓటర్ల జాబితా ఉన్నదో ఆ ఓటర్ల జాబితా ప్రకారం 7 తారీఖు నుంచి 13 తారీఖు వరకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే, అంటే ఫోటో సరిగ్గా రాకపోవడం కానీ, పేరు సరిగ్గా లేకపోవడం కానీ, ఇంకా అట్లాంటివి అయితే ఏమైనా ఉన్నాయనుకో, వాటి గురించి 7 తారీఖు వరకు 13 తారీఖు వరకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఉంటాయి. దీనికి పరిష్కారం, ఏమైనా అభ్యంతరాలు చేసుకున్న తర్వాత దీనికి పరిష్కారం 19వ తారీఖు ఎంపీడీఓలు చూసుకుంటారు. ఇక ఏముంది ఎట్లా ఉందని చెప్పి దానికైతే పరిష్కారం అయితే 7 నుంచి 13 వరకు అభ్యంతరాలు, దీనికి పరిష్కారం 19 తారీఖు వరకు. ఇక లాస్ట్ చివరి జాబితా, ఓటర్ల చివరి జాబితా 21 తారీఖు ఫైనల్ అన్నమాట. ఇక ఇట్లా ఉన్నది మరి మన సర్పంచ్ల ముచ్చట్లు. 21 తారీఖు ఫైనల్ వస్తుంది. ఇక సర్పంచ్లు అయితే మరి ఏమనుకున్నారు, ఇంతకుముందు పొన్నం ప్రభాకర్ అన్న అయితే మొన్న ఏమన్నాడంటే సర్పంచ్ల ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో కులగణన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలు చేస్తా అని చెప్పి ఇక మీతోడైతే చెప్పిర్రు, అవునా కదా? అందరితో చెప్పిర్రు. ఇక మనోళ్ళు ఏమనుకుంటారంటే ఈ రిజర్వేషన్ ఉంటే పాత ఉన్న సర్పంచ్లు అయితే మళ్ళీ పోటీ చేస్తాము, మేమే పోటీ చేస్తాము, కొంతమందికి వేరే వాళ్ళు పోటీ చేస్తారని అయితే ఉన్నారు. మరి కులగణన జరుగునా, ఎన్నికలు జరుగునా, ఏం జరుగును? అట్లా ఆల్రెడీ కేంద్రం గిట్ట ఒక లెటర్ అయితే రాసి పంపించింది, అయ్యా ఇంకెప్పుడు సర్పంచ్ పెడతారు, ఆ సర్పంచ్ ఎన్నికలు పెట్టకపోతే మన కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయి 6 నెలల లోపు. మరి గస్సు వంటిది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మనకు సర్పంచ్ ఎన్నికలు మరి అయితే షెడ్యూల్, రాష్ట్రం ఎన్నికల సంఘం అయితే షెడ్యూల్ అయితే విడుదల చేసింది. మరి సర్పంచ్గా ఎవరైతే పోటీ చేయాలనుకుంటారో, సర్పంచ్గా ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో, ఇక మీ గతంలో బారాస భారతీయ రాష్ట్ర సమితి అంటే కేసీఆర్ ప్రభుత్వంలో సర్పంచులు ఎంత ఇబ్బందులు పడ్డారో మీ అందరికి తెలుసు కదా, అవునా కదా? కొందరేమో ఆత్మహత్య చేసుకుర్రు, కొందరేమో వాచ్మెన్ డ్యూటీ చేసిండ్రు, కొందరేమో లబో దిబో అని మొత్తుకున్నారు. ఎందుకనంటే అప్పులు చేసిర్రు. అరే ఊరికి సర్పంచ్ అయితే మస్తు ఉంటుంది అనగానే వాళ్ళు చెప్పగానే ఊర్లో అయితే మస్తు ఉబ్బిపోతారు కదా, అట్లా అప్పులు చేసుకొని ఆత్మహత్యలు చేసుకొని రోడ్ల పడ్డ కుటుంబాలు సర్పంచ్గా ఎన్నో ఉన్నాయి, మీ అందరికి తెలుసు. మరి ఇక సర్పంచ్ ఎన్నికలు అయితే నిలబడడానికైతే కొందరైతే మరి మనోళ్ళు సిద్ధంగానే ఉంటారు. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని అయితే చూస్తారు. మరి ఇక నాకు తెలిసి అయితే ఈ లెక్క ప్రకారం రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న ఎన్నికల సంఘం అధికారుల లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే నాకు తెలిసి అయితే దసరకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎందుకనంటే దసరా పండుగకి ఎంత ప్రక్రియ పూర్తయినాక దసరా పండుగ అయితే జరుగుంది. ఇక ఈసారి దసరా పండుగ అయితే నాకు తెలిసి అయితే అందరూ అయితే మస్తు జోష్గా ఉన్నారు. మరి అసలు కులగణన అంటే నేనైతే చెప్తలేను దసరాకు అయితే అవుతుందని చెప్పి. ఎందుకనంటే మరి ఒకటేమో కులగణన ఉన్నది,
ఇంకోటేమో ఎన్నికల షెడ్యూల్ ఆల్రెడీ రానే వచ్చింది. మరి అసలు ఏం జరుగుతుంది అనేది ఇక మనమైతే ఇక మనగా చూస్తూనే ఉండాలి. రానున్న రోజులల్లా మరి ఎన్నికలు కోసం అయితే సిద్ధమైతే చేసిండ్రు. మరి బీసీ కులంగా జరగాలని చెప్పి అందరు అక్కడక్కడ సభలు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికలకు సిద్ధపడేటోళ్ళు మాత్రం ఈసారి అయితే మంచిగా ఊరి మీద బతకటోళ్ళు కాకుండా ఊరి కోసం పనిచేసే నాయకులు అయితే సర్పంచ్కి వస్తే బాగుంటుంది అని చెప్పి ఇంకా అందరు అనుకుంటుర్రు. నేనే కాదు, అందరు అనుకుంటుర్రు. మరి ఏదేమైనా సరే కులగణన జరిగితే మంచిగా ఉంటుందా, లేకపోతే ఇటనే ఈ రిజర్వేషన్ తోటే ఎన్నికలు చేస్తారా, లేకపోతే దానికి వల్ల సర్పంచ్ ఎన్నికలు జరగకపోతే జెడ్పీటీసీ ఎంపీటీసీ పెట్టే ఆలోచనలు కూడా ప్రభుత్వం అయితే ఉండొచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలకు కులగణన జరిగితే జెడ్పీటీసీ ఎంపీటీసీ పెట్టే అవకాశం అయితే ఉంది. మరి చూద్దాం మరి ఏం చేస్తారో ఎట్లా చేస్తారో ప్రభుత్వం అయితే మనమైతే వేచుదాం. మీరైతే ఎవరైతే పోటీ చేస్తారో ఎవరైనా అవుతే ఇక రెడీగా ఉండుర్రి, అంతేనా కదా. సర్పంచ్ ఎన్నికలకైతే సిద్ధమైతే కారి నాకు తెలిసి దసరాలోపు, లేకపోతే ఈ సంవత్సరంలో జరుగుతానేమో దసరాలోపు, 2025 అయితే 2025లో జరుగుతుందా, 2024 దసరా తర్వాత జరుగుతా అనేది ఇంకా చూద్దాం. గిట్లా ఉండదు మన సర్పంచ్ ముచ్చట్లు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.